కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థనతో వాక్య భాగం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడ సర్వాధికారివైన మా దేవ, ఆకాశ మేఘాశాలకు సృష్టికర్తవైన మా తండ్రి, నీ సన్నిధిలో నిలబడుటకు మాకు ఏమాత్రం అర్హత లేని వారైనప్పటికీ తండ్రి, సజీవులుగా మమ్మల్ని కాపాడి సంహరింపకుండా తండ్రి, ఈ భూమి మీద ఇంకా నీ దైవ దీవెనలతో మమ్మల్ని దీవిస్తూ ఆశీర్వదిస్తూ అనేకులకి దీపంగా ఉండాలని తండ్రి మమ్మల్ని వెలిగిస్తూ తండ్రి, చీకటిలో ఉన్న మీ పిల్లలను వెలుగులోకి నడిపించాలని, వెలుగులో ఉన్న మహాలోకానికి మమ్మల్ని అందరినీ వారసులుగా చేయాలని, అందుకనే మీ యొక్క కృప మా యందు ఉంచి ఇంకా మా పైన కనికరం చూపిస్తూ కటాక్షణను అనుగ్రహిస్తూ సజీవులుగా మమ్మల్ని ఉంచినందు బట్టి హృదయపూర్వక వందనాలు తండ్రి. దేవా, నీ మార్గములో మమ్మల్ని నడిపించుటకు, నీ ఉపదేశమును మా తప్పు త్రోవలను తండ్రి అసహించుకునే విధంగా చేయుటకు మాకు జ్ఞానమును వివేకం కలిగిన నీ మాటలు మాకు అనుగ్రహించమని, బలిష్టమైన మీ రెక్కల చోటన ప్రభు శరణజొచ్చి ప్రభు యొక్క కృపలో ఎల్లప్పుడూ తండ్రి దైవదీవులతో తండ్రి ఈ కుటుంబము, ఈ కుటుంబాలు, గ్రామాలు తండ్రి ఎల్లప్పుడూ దైవ వాక్కులకు లోబడి జీవిస్తూ, నేను మా కుటుంబాలు తండ్రి, పాస్టరయ్య గారి కుటుంబం కూడా తండ్రి ఎల్లప్పుడూ నీ సన్నిధిలో నిందారహితమైన బ్రతుకులాగున తండ్రి నీ మార్గములో మేము నడుచుటకు తండ్రి నీ ఉపదేశ క్రమమును మాకు బోధించమని, చెప్పబోతున్న నాకు మీ సహాయమును అనుగ్రహించమని తని చెబుతున్న మాకు తండ్రి లోతైన జ్ఞానమును అందిస్తూ మా హృదయాల్లో నీ మాటలు నాటబడులాగన, ఫలించులాగన, నీ ప్రతిబింబాలుగా మేము కనపడలాగన అట్టి కృపను అనుగ్రహించమని క్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనిచున్నాం కన్న తండ్రి, ఆమేన్. ఇప్పుడు వచ్చిన దేవుని పిల్లలకి మీ అందరికీ క్రీస్తు పేరట శుభాభివందనాలమ్మ. అలాగే ఇన్నాళ్ళు మనములు సజీవుల లెక్కలు ఉంచి కాపాడిన ఆ పరలోకమందున్న దేవునికి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇక వాక్య భాగంలోకి మనం వెళ్ళిపోదాం. నేను ఒక చిన్న కథతో నేను ప్రారంభిస్తాను. కథ ఏంటంటే, ఎప్పుడో మా చిన్నప్పుడు మేము చూసుకున్న పాఠ్య పుస్తకాల్లో మాకు నేర్పించిన కథ, ఆ భావం అది ఇప్పటికీ మమ్మల్ని హెచ్చరిస్తూనే ఉంది, ఇప్పటికీ మమ్మల్ని అది కదిలిస్తుంది. చిన్నతనంలో మాకు ఒక పాఠ్యపుస్తకంలో, తెలుగు పాఠ్యపుస్తకంలో ఒక కథ ఉండేది. ఆ కథ ఏంటంటే, ఒక కారు చీకటి అడవిలో ఒక పులి నివసించేది. ఆ పులి ఈ మిగతా జంతువులు అన్నిటికీ హెడ్. ఈ మిగతా జంతువులు ఏవైతే ఉన్నాయో ఈ జంతువులకు అన్నిటికీ అది హెడ్. అది ఏది చెప్పితే ఇవన్నీ నోరు మూసుకొని చెయ్యాల, లేదంటే పంజాతో కొట్టి పిండి చేసేస్తుంది. కనుక ఈ సింహం ఏదైతే చెప్తుందో ఇవన్నీ చేయాలి. ఎందుకంటే దానికి ఉన్న బలం అటువంటిది, దానికి ఉన్న శక్తి అటువంటిది. కనుక ఇవన్నీ ఏం చేసేటి, దీనికి లోబడి జీవించేటి ఏవైతే ఉన్నాయో, ఈ మిగతా జంతువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏం చేశాయంటే ఈ పులికి లోబడి జీవించేది. ఇది చూసిన నక్క ఇంకా ఈ అధికారాన్ని చూసింది. అతను చేసే ఆ పులి ఏదైతే చేస్తుందో ఆ పులిని గమనించింది. ఈ అధికారం నేను తీసుకుంటే ఇదేదో చాలా బాగుంది, అందరికీ మనం లోబడుతున్నారంటే ఎంత బాగుంటుంది. లోబడే పిల్లలు కావాలని దినవల్ల ఆయన ఏం చేస్తున్నాడంట, తన చేతులు చాపి పిలుస్తున్నాడంట లోబడే పిల్లలు. ఇది చూసి దేవునికి కూడా అటువంటి కోరిక ఉంది. ఇప్పుడు ఈ లోబడే తత్వాన్ని చూసింది, ఈ పులికి లోబడే తత్వాన్ని ఎవరు చూశారు, నక్క చూసింది. అందుకని దానికి జిత్తులు మార నక్క అని చూసింది. అంటే పులికి ఏ విధమైతే చారలు ఉన్నాయో నేను కూడా ఆ చారలు తగిలించుకుంటే సూపర్, ఇంకా నన్ను విచిత్రంగా చూస్తారు. ఇప్పుడు నేను చిటికేస్తే ఎవడక్కడ అనగానే అయ్యా దండాలని పొల్లు దండాలు పెట్టేవాళ్ళు నాకు కూడా తయారవుతారు. అప్పుడు నేను ఆనందంగా ఈ అడవిని మొత్తం నేనే పరిపాలించవచ్చాను. ఒక కుయుక్తి ఎవరు పడ్డారు, నక్కబడింది. ఎప్పుడైతే నక్కబట్టిందో ఒక కంసాల దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ కంసాలే, పులికి ఏ విధంగా అయితే వాతలు ఉంటాయో నాకు కూడా అటువంటి వాతలే కావాలి అని కంసాలి, ఓకే వాత వేయించుకుంటానంటే ఎన్ని వాతలైనా వేస్తా, నేను రెడీ అన్నట్టుగా కంసాలు కూడా ఓకొట్టాడు. ఒక్క వాత వేయంగానే అయ్యయ్యో నా వల్ల కావట్లేదు, నీకు వాత వేయమంటే నువ్వేం చేస్తున్నావు, నన్ను బాధిస్తున్నావు, ఇది నేను భరించలేకపోతున్నానని అంటుంది ఈ నక్క. సరే, ఆ కంసాలు ఏం చెప్తాడంటే, సరే ఇలా అయితే నీకు కష్టం కదా, నువ్వు వెళ్ళు ఒక పెయింటింగ్ వేసే దగ్గరికి వెళ్ళు, నీకు ఎటువంటి ఆ పులికున్న చారలు ఎలాగైతే ఉన్నాయో అలాగా పెయింటింగ్ వేయించుకో, సరిపోతుంది, నొప్పి లేదు, బాధ లేదు, కొయ్యకుండానే ఆపరేషన్ చేయకుండానే ట్రీట్మెంట్ జరిగిపోతుంది, నువ్వు అధికారాన్ని జలాయించని చెప్పి ఒక చిన్న సజెషన్ ఇస్తాడు. వెళ్ళింది పెయింటర్ దగ్గరికి వెళ్ళిపోయింది.
కాలు నుంచి అరికాల వరకు, నడినెత్తిన వరకు పులికి ఏ అయితే ఆ వాతలు అయితే ఉంటాయో అవన్నీ వేయించుకున్నది. వేసుకొని తన్ను మురిచిపోయింది. ఒక్కసారి ఆ కారు చీకటి అడవిలోకి అడుగు పెట్టేసింది. అడుగు పెట్టంగానే ఏనుగులు సహితం, గజరాజులు సైతం దీన్ని విచిత్రంగా వింతగా చూడడం మొదలుపెట్టారు. ఏంట్రా ఇది ఇలా ఉంది, పులి అంటే పులి నానలాగుంది ఇది అన్నట్టుగా చూడడం మొదలుపెట్టేశారు. మొత్తం కొన్ని రోజులైతే దాని పరిపాలన యథావిధిగా సాగించింది. ఇంతకు ముందుగా ఏ పులి అయితే వీటన్నిటిని లోపరుచుకున్నదో ఇప్పుడు ఆ పులిని కూడా దీని పాదాల దగ్గర పండబెట్టేసుకున్నది. అమ్మో ఇదేదో వెంచదించుకుంది, నాకంటే భయంకరంగా ఉన్నట్టుందని చెప్పి ఆ పులి కూడా భయపడి దీనికి లోబడింది. సడన్గా వన్స్ అపాన్ ఎ టైం రైన్ ఈజ్ కమ్మింగ్ అంటే వాన పడింది. ఎప్పుడైతే వాన పడిందో ఏం జరుగుతుంది? అబ్బాయి ఏం చెప్పావురా యేసుబాబు. ఎప్పుడైతే ఈ వాన పడిందో మొత్తం ఏమైపోయింది? ఇది వేసుకున్న వేషం మొత్తం మోసమైందని చుట్టూ ఉన్న అన్నీ చూసి విస్తృతిపోయి నోటిని వేలేసుకున్నాయి. ఇంకా ఊరుకుంటాయా? ఇంకా ఇంత మోసం చేసిన తర్వాత ఊరుకుంటుందా? మిగతా జంతువులు ఊరుకుంటాయా? తలా ఓటు ఏటేశారు, సచ్చి ఊరుకున్నది. అంటే ఈ చిన్నప్పుడు మాకు చెప్తుంటే అర్థం కాలేదు, కానీ క్రమక్రమంగా మాకేమర్థమైందంటే కొన్ని ఈ ప్రభువులేకి వచ్చిన తర్వాత బాగా అర్థమైంది ఏంటంటే ఆ రోజు నక్క ఏం చేసుకున్నది? వాతలు వేయించుకున్నది. అది ఎక్కువ రోజులు నిలవలేదని దానికి తెలుసు. ఇక్కడ కూడా మనం క్రైస్తవంలోకి వచ్చిన తర్వాత కూడా మనం కూడా మోసపూరితమైన ఆలోచనలతో మనములు మోసం చేసుకునే ఆకారాన్ని మనం ధరించుకున్న ఒకరోజు మరణం తర్వాత ప్రభు దగ్గర మనం నిలబడే రోజు ఒకరోజు ఉంది. ఆ రోజు మటుకు ఎవ్వరము తప్పించుకోలేము, అందరము శిక్షకు పాత్రులమే. మనవులు మోసం చేసుకోకుండా నక్కల జిత్తుమారి నక్కల వలె మనం మోసం చేసుకుంటే మాత్రం ఏదో ఒక రోజు ఆ రోజు వాన వచ్చింది, దాని యొక్క బ్రతుకు బయటపడిపోయింది. ఒకరోజు మనకు మరణం వస్తుంది, మన బ్రతుకేంటో బయటపడిపోయే ఒక రోజు ఉంది. ఆ రోజు ప్రతిఫలం దేవుడు ఇవ్వబోతున్నాడు. మనం యథార్థంగానే మనం జీవిస్తే మాత్రం దేవుని చేతిలో ఘనత మహిమ అన్ని ఇస్తాడు. తరతరాలు మన కొరకు ఆయన సిద్ధపరిచిన ఆ పరలోకం అనే సింహాసనం దగ్గర మిమ్మల్ని నన్ను అందరినీ కూర్చోబెట్టుకుంటారు. లేదా అదే సింహాసనం దగ్గరికి తీసుకుపోయి తీర్పు తీర్చి ఆరని అగ్నిలో ఖచ్చితంగా వేస్తాడు. ఇది అక్షర సత్యం. నక్క వలె మోసపూరితమైన మనకు ఏదైతే దేవుడు చెప్పాడో, అందుకని అంటాడు దావీదు అంటాడు, నేను యెహోవా మార్గమును అనుసరించుచున్నాను, భక్తిహీనులు నడుచు మార్గంలో నేను నడిచిన వాని కాదు అని అన్నాడు దావీదు. ఎందుకు? భక్తిహీనంగా నేను నడుచుకోలేదు. ఆయన ఏ మార్గం అయితే చెప్పాడో, ఏ మార్గంలో అయితే నన్ను నడమన్నాడో, ఏ మార్గంలో అయితే నన్ను నడచమన్నాడో నేను అదే మార్గంలో నడుస్తున్నాను. నేను పైకి ఒకలా లోపల ఒకట బ్రతికిన బ్రతుకు నేను బ్రతకట్లేదు. ఆయన మార్గం వేస్తే అదే మార్గంలో తూచా తప్పకుండా పాటించాను. ఆయన భక్తిహీనుల వలె నేను నడవలేదు అని అన్నాడు దావీదు గారు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నారంటే, ఇలాగే నక్క వలె వేషాలు వేసుకున్న వాళ్ళు బైబిల్ చరిత్రలో చాలామంది మనకు కనపడతారు. నిజంగా చెప్తున్నాను, క్రీస్తులోకి వచ్చిన తర్వాత క్రీస్తులో ఉన్నవారికి ఉన్న లక్షణాలు ఏంటో తెలుసా? నీతి విషయమై రోషం ఉండాలి, రోత విషయమై ద్వేషం ఉండాలి. నీతి విషయంలో నీకు ఖచ్చితంగా రోషం ఉండాలి. అది చేయకూడదని దేవుని ఆజ్ఞ అయితే ఖచ్చితంగా అది ఆ రోషంతో నువ్వు దాన్ని చేయకూడదు. రోత అయితే ఏదైతే ఉంటుందో దాన్ని ద్వేషించే వాళ్ళు ఉండాలి. యెహోవాను ప్రేమించేవారు ఏం చేస్తారు? చెడును ప్రేమిస్తారా? హత్తుకుంటారా? ద్వేషిస్తారని రాయబడింది. రోత విషయమై మనం ఏం చేయాలి? ద్వేషం కలిగి ఉండాలి. ఉండని లక్షణాలు కూడా ఉన్నాయి, అదే మోసం, వేషం. ఆ రోజు నక్క కూడా ఏం చేసింది? వేషం వేసుకున్నది. వర్షం పడగానే దాని వేషం అంతా బట్టబయలైపోయింది. ఈరోజు కూడా మోసంతోనూ వేషంతోనూ బ్రతికితే మరణం రోజు ఖచ్చితంగా మన వేషం కూడా బయటపడితే ఆ రోజు నవ్వుల పాలైపోతాం. ముసుగులేసాం, తెల్ల బట్టలు వేసాం, క్రిస్మస్కు ఈస్టర్కి ప్రతి సండే కూడుకున్నాం, అందరితో ఇక్కడికి వచ్చాం, మాటలు విన్నాం, వెళ్ళిపోయాం.
ఒకరోజు నరకంలో కూర్చొని ఆ రోజు రే ఇన్నాళ్ళు మాకంటే తెలియక చచ్చి ఇక్కడికి వచ్చాంరా, మీరు కూడా ఎట్లొచ్చారా, నవ్వులు పాలైపోతాం. ఆ రోజు నరకంలో ఏడ్చేవాడు కూడా నిన్ను చూసి నన్ను చూసి నవ్వుతాడు. ఒకవేళ మార్గం తప్పిన చుక్కల వలె మనం ఉంటే, జిత్తులు మారి నక్కల వలె మనం ఉంటే, ఆ రోజు మనం నక్క వేసుకున్న ఆ క్యారెక్టర్ అంతా ఏమైపోయింది, బట్ట బయలైపోయింది. కుంట నక్కలు ఖచ్చితంగా మోగబోయే ఒక రోజు ఉంది. అదే దేవుని ఎదుట దావీదు వలె యెహోవా మార్గమును నేను ఖచ్చితంగా అనుసరిస్తున్నాను, భక్తిహీనుడనై ఆయన మాటలు నేను పక్కన పెట్టిన వాడిని కాదు అని ధైర్యంగా మన హృదయం చెప్పిందా, భలా మంచి దాసుడా రా, నా రాజ్యపు వారసుడుగా నా సింహాసనం దగ్గర మరణించిన తర్వాత ఆయన నిలబెట్టుకుంటాడు. లేదంటే అక్కడి నుంచే నిలబెట్టి తంతే పొయ్యిలో పడతాం. పొయ్యి అంటే పాతాళం, దాంట్లో పడతాం. ఇలాంటి పరిస్థితులు ఈ వేషం వేసుకున్న వాళ్ళు బైబిల్ చరిత్రలో మనకు అనేక మంది కనపడతారు. అందుకని వారిని గురించి చెబుతూ దేవుడు మనకు ఎన్నో మాటలు చెప్పాలని ఆయన సిద్ధపాటు పడ్డాడు. అలాగే మనల్ని ప్రేరేపిస్తున్నారు. యుగాంతమందు ఉన్న మనకు బుద్ధి కలుగుటకై లేఖనాన్ని లేఖనాన్ని పరిశీలిస్తున్న లేఖనాన్ని మనం ఏం చేయాలి, మన ప్రాణములకు నెమ్మది పొందే విధంగా. ఆ ప్రాణం నెమ్మది పొందాలంటే ఏం చేయాలి, సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టలేదు. ఆ ప్రాణానికి నెమ్మది లేకపోవడం వల్లే ఆ ప్రాణమును వాళ్ళు ఏదో ఈ లోక భోగాల కొరకే, ప్రాణం ఉంది కదా ఏదో చేయాలనుకున్నారు, ఆ ప్రాణాన్ని పోగొట్టుకొని ఈరోజు పాతాళంలో ఏడుస్తున్నారు. ఎందుకంటే యెహోవా మార్గమును అనుసరించిన వాళ్ళు కాకపోకపోవడం వల్ల భక్తిని విడిచారు వాళ్ళు. అందుకని భయంకరులుగా ఈరోజు పాతాళం అనే అగ్నిగుండంలో వాళ్ళు ఏడుస్తున్నారు. ఒకసారి చూస్తాం, పేతురు రాస్తూ ఏమని చెప్తున్నాడు సంఘానికి హెచ్చరిస్తూ. పేతురు రాసిన 2వ పత్రిక, పేతురు గారు ఏం చెప్తున్నారో ఒకసారి విందాం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం చదవండి ఒకసారి. ఎవరన్నా చదువుకున్న వాళ్ళంటే చదవండి అమ్మ. పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. 2వ అధ్యాయం 21వ వచనం. వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవడం కంటే ఆ మార్గము అనుభవపూర్వకంగా తెలియకపోవడమే మేలు అని అంటున్నాడు. నీతి విషయమైన నేను చదువుతా చూడండి. నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని, అంటే ఇక్కడికి వచ్చింది మనం ఎందుకు, నీతిని తెలుసుకొనుటకు, అవినీతిని ఎడంకాలి చెప్పుతో తన్నివేయుటకు మనకి ఎందిచ్చాడు. అందుకని ఎన్నోసార్లు మాట్లాడుకుంటాం, నీతి విషయమైన ఏం చేయాలి, మనము ఆకలి దప్పికలు కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు దగ్గర 40 రోజులు ఆయన ఉపవాసం ఉండి దినమున అపవాదిగాడు వచ్చాడు. ఏమయ్యా, సమస్తము నీకు సాధ్యమే కదా? ఎస్, నాకు సమస్తము సాధ్యమే. మరి అయితే ఈ ఆకలితో ఎందుకు కడుపు మార్చుకుంటావు? పక్కనే రాయి ఉంది కదా, ఆ రాయిని రొట్టెగా చేసుకోగలిగే సామర్థ్యత నీకు ఉంది కదా, మరి చేసుకో అని అన్నాడు. అప్పుడు నువ్వెంతరా అని మిసందిప్పి తొడగొట్టి చేసుకుంటా చూడరా, నన్నెవడు ఆపుతాడు అనలేదు ఆ రోజు. ఏమన్నాడు? ఇప్పుడు వాడి మాట అంటే ఏమవుతుంది? ఈయన అపవాది కాని మాటిని ఈయనేదో రెచ్చిపోయి తిన్నాడనుకో, ఏమవుతుంది? ప్రభు మార్గమును విడిచిపెట్టిన వాడు అవుతాడు. అందుకని ఏం చేశాడు? నీ దేవుని శోధింపక వెళ్ళిపోమ్మో, దూరంగా వెళ్ళిపోమ్ము అని చెప్పాడు. అంటే నీతి విషయమై ఆకలి దప్పికలుగైనా పర్లేదు, ప్రాణం పోయినా పర్లేదు, మా దేవుడి మాటకు నేను కట్టుబడి ఉంటానని ఆ రోజు నిక్కర్సగా నిలదొక్కున్నాడు. కాబట్టి ప్రభు ప్రపంచ మానవాళి పాపాలందరినీ క్షమించి పరలోకం ఇవ్వడానికి సిద్ధంగా ఈరోజు నిన్ను నన్ను సమస్త మానవాళ్ళని ఏం చేస్తున్నాడు? పురికొల్పుతున్నాడు, ప్రేరేపిస్తున్నాడు, మనలో ఆ ఆవేశాన్ని రేపుతున్నాడు. మనం ఎందుకు నీతి మార్గంలో నడచకూడదు అని. అదే ఆయన మాట విన్నాడు అనుకో, ఈరోజు ఇదంత గొప్ప రక్షణ. ఈరోజు చెప్పే అవకాశం నాకు లేదు, కూర్చొని వినే అవకాశం మీకు లేదు. ఈరోజు సంఘాలే ఉండవు. ఎందుకు? ఆ రోజుగిన అపవాది మాటకు, ఒక్క మాటకు ఈ రాళ్లను నువ్వు రొట్టెలుగా చేసుకున్నట్టుకు సమర్థుడు కదా. చెయ్యి. ఆకాశం నీ మాట ఉంటుంది, సముద్రం నీ మాట ఉంటుంది. సముద్రానికి ఇప్పటికీ నువ్వు అడ్డకట్టలేసావు. 3 నిమిషాల్లో సముద్రం ఉప్పొంగితే ఏం చేస్తుంది? ఈ ప్రపంచాన్ని అంతటిని మట్టు పెట్టగలుగుతుంది సముద్రం.
3 నిమిషాలు చాలు. ప్రపంచ దేశాలన్నింటినీ 3 నిమిషాల్లో మట్టు పెట్టగలగడు ఆయన. 3 నిమిషాలు సముద్రానికి ఆయన అడ్డుకట్ట తీశాడనుకో, సముద్రం ఏం చేస్తుందంట, ఆ అడ్డుకట్ట వేసిన దేవుడికి లోబడి బ్రతుకుతుంది. అదే దేవుడు ఏసేయిరా సముద్రం అన్నాడు అనుకో, ఈరోజు ఆకాశమా చెవి యొగ్గు, నోహు దినములు అందరూ పాడైపోయారు, ఒక్కడు మాట వినట్లేదు అనగానే 40 దినాల కొండ వర్షం ఏం చేసింది, జలప్రలయం వచ్చింది, జనములు అందరినీ ముంచివేసింది. ఇలాగా చాలామందిని, భక్తిహీనులను, దేవుని మార్గాన్ని విడిచిపెట్టిన వాళ్ళని, దేవుని నీతిని విడిచిపెట్టిన వాళ్ళందరినీ దేవుడు శిక్షకు పాత్రులుగా చేశాడు. అదే దేవుని మాట విననుల్లోని రక్షణ పాత్రులుగా చేశాడు. అందుకని ఇంత గొప్ప సమూహం మేఘం వలె మనల్ని ఆవరించిందని భక్తుల గురించి గంటాపదంగా చెప్తున్నాడు. ఎందుకు? భక్తి విడిచిన వారి మార్గమును మనకు చూపించాడు. భక్తిని విడవకుండా దేవుని కొరకు ఆకలికి దప్పికలు కలిగి నీతి మార్గమును అనుపూర్వకంగా తెలుసుకున్న వారిని కూడా మనందరికీ చూపిస్తున్నాడు. నీతి మార్గం అనుపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే, తమకు అప్పబడిన ఆజ్ఞ విషయమై తొలగిపోవుట కంటే ఆ ఆజ్ఞ గురించి తెలుసుకుపోవడమే మేలు అని అంటున్నాడు. పరిశుద్ధమైన ఆజ్ఞ. ఈరోజు మనం వినపడుతుందనుకో ఈ మాటలు, ఇప్పుడు ఏం జరుగుతుంది? నీకు ఒక ఆజ్ఞ అనేది ఇస్తున్నాడు ఆయన. వారిని బట్టి, దుష్టాంతంగా వాళ్ళని బట్టి, వాళ్ళు ఇలా బ్రతికారు కాబట్టి ఇదిగో మీరు అలా బ్రతకూడదని మనకేం చేస్తున్నాడు? హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. అట్టి పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తెలుసుకుపోవటమే మేలు అంటున్నాడు. శిక్ష ఎవరికి? క్రైస్తవులకా? క్రైస్తవేత్తరులకా? మతచాందవాసులకా? అన్య జనాంగాలకా? శిక్ష ఎవరికో తెలుసా? ముసుగులు వేసుకున్న మనమే, సంఘంలో కూర్చున్న మనమే, ఇక్కడ వాక్యం చెప్తున్న నాకే, ఇక్కడ వింటున్న వారందరికీ, ఎవ్వరికి. ఎందుకంటే దేవుని తీర్పు ఎక్కడి నుండి ప్రారంభమవుతుంది? దేవుని ఇంటి దగ్గర నుండి ప్రారంభమవుతుంది. ఎందుకంటే పక్షపాతం లేకుండా తీర్పు తీర్చు ఆయన నా కన్న తండ్రి, మనందరి కన్న తండ్రి. నో ములాస్. ఇష్టంగా ఉంటే హత్తుకుంటాడు, ఇష్టానుసారంగా తిరిగితే మాత్రం అంటింగ్ చేసేస్తాడు, వేటాడేస్తాడు. ఆయనకున్న స్వభావం ఏది. దేవుని ఇంటి వద్దన ఏమవుతుంది? తీర్పు ప్రారంభమవుతుంది. మనం అనుకుంటాం మన ఇంట్లో వాళ్ళకి తీర్పు తీర్చుకోం. మన వాళ్ళు తప్పు చేస్తే మన ఇంటి వారికి తీర్పు తీర్చుకోం. నువ్వు అలా మాట్లాడకూడదని చెప్పాం, అలా చేయకూడదని చెప్పాం. పక్కనోని మీద ఊసిగొలుపుతాం. మా పిల్లోడు చెడిపోయాడు, ఎందుకు కారణం తెలుసా? పలానోడు పనికి మళ్ళీ శ్వాసం పట్టాడు కాబట్టి మా పిల్లోడు ఈ తాగుడుకు దానికి దీనికి బానిస అయిపోయాడు చెప్పాడు. కానీ మనం అలా అనకూడదు. అది మన పిల్లోడు మంచోడైతే ఎవడేం చేస్తాడు? 100 మందిని తీసుకురా, ఏ 100 మంది నాకు తాపగలుగుతారు చెప్పు? ఏ 100 మంది నన్ను తప్పుడు మార్గంలోకి తీసుకెళ్ళిపోతారో చెప్పు? నిన్ను కానీ మీ పాస్టర్ కానీ ఎందుకు? నన్ను కానీ మీ పాస్టర్ కానీ ఎందుకు? మాకున్న ఆజ్ఞలు అటువంటి, మాకున్న ఆయన ఇచ్చిన శక్తి అటువంటిది. అంటే మనం ఎప్పుడు ఏం చేయకూడదు? మన ఇంటి వారిని, మన ఇంట్లో కసువు కొడతామా? పక్కింటోడి కసువు కొడతామా? మన ఇంట్లో కసువే మనం కొట్టుకుంటాం. అలాగే నిత్య జీవితానికి సంబంధించిన మనము, ఈ సంఘంలో సవాసం ఉంటున్న మనం ఏం చేయాలి? మన ఇంటిని మనమే త్రోసుకోవాలి. పక్కింటికి పోయి తోస్తే అది దరిద్రంగా ఉంటుంది, అసహ్యంగా ఉంటుంది. కనుక మనం ఏం చేయాలి? మన ఇంటిని మనమే తుడుచుకునేవారిగా ఉండాలి, మన ఇంటిని మనమే శుభ్రపరుచుకునేవారుగా ఉండాలి. అందుకని చెప్తున్నాడు ఏమని? అట్టి ఆజ్ఞ నుండి, పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తప్పిపోయిన ఎడల ఆ ఆజ్ఞ అనుపూర్వకంగా తెలియకపోవటమే మేలు అంటున్నాడు. మనం అనుభవిస్తున్నాం, ఆయన మాటలు ఏంటో అనుభవిస్తున్నాం, ఆయన రుచి ఏంటో తెలుసు, ఆయన శక్తి ఏంటో తెలుసు, ఆయన యొక్క ప్రభావం ఏంటో మనకు తెలుసు. తెలిసి తెలియక ఒకవేళ ఉంటే అది తెలియకపోవడమే మేలు. ఎవరికయ్యా కఠినమైన శిక్ష అంటే? క్రైస్తవులమైన మనకే, వాక్యం వింటున్న మనకే. అన్య జనాంగాలను పెను మీద పెట్టాడు అనుకో, మనల్ని డైరెక్ట్ పొయ్యిలో వేసేస్తాడు. ఎందుకంటే వారు తెలియక దారి తప్పారు. నువ్వు నా మార్గమును తెలిసి కూడా దారి తప్పావు కనుక ఏం కావాలి? శిక్షకు అర్హుడివి అని ఏలెత్తి చూపుతాడు ఇలా. కనుక మనం ఏం చేయాలంటే ఆయన యందు భయభక్తులు, దావీదు తీసుకున్న నిర్ణయాన్ని మనం కూడా తీసుకోవాలి. మార్గం తప్పిన చుక్కలు, మోగబోయిన గుంట నక్కలు. ఈరోజు మనము మార్గంలో సరిగా నడుచుకోలేదనుకో, దావీదు చెప్పినట్టుగా
దావీదు చెప్పినట్టుగా యెహోవా మార్గమును నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడై ఆయన మార్గమును నేను విడనాడిన వాడిని కాను అంటే ఆయన కూడా నిన్ను విడనాడడు. నిన్నేమాత్రమో విడవను, ఎడబాయను. ఎప్పుడు ఎడబాయిస్తాడు తెలుసా? ఆయనకు విరోధంగా మన తల ఎత్తినప్పుడు, ఆయనకు విరోధంగా మనం ఎప్పుడైతే పాపానికి పురికొల్పు చేస్తామో అప్పుడు ఆయన ఏం చేస్తాడు? మనల్ని విడనాడుతాడు. ఒక భార్య ఒక భర్త ఎడల నీతిగా యథార్థంగా భర్తకు లోబడుతూ చక్కటి సంసార జీవితంతో తన కుటుంబాన్ని జ్ఞానవంతురాలు వలె తన ఇంటిని ఒక్కొక్క ఇటుకతో కట్టుకుంటే ఏ భర్త వదిలిపెడతాడు చెప్పు? ఏ భర్త వదిలిపెట్టడు. ఎందుకంటే ఆమె విడువక ప్రేమిస్తుంది కనుక ఆ భార్య పట్ల ఆ భర్త కృతజ్ఞత కలిగి ఉంటాడు. అలాగే ఒక భర్త కూడా నీతిమంతుడిగా, యథార్థవంతుడిగా, నిర్దోషిగా కుటుంబం పట్ల మంచి కుటుంబాన్ని సంహరిస్తూ బిడ్డల పోషణకై, భార్య పోషణకై కష్టపడుతూ దివారాత్మలు అన్నీ చూసుకునే భర్త ఏ భార్య విడవనాలని కోరుకోదు. ఏ భర్త విడిపించుకోవాలని కోరుకోడు. ఎందుకంటే వారి ఇరువురు ధర్మం మధ్య, వారి ఇరువురు ధర్మం అలాగా నీతిగా కొనసాగుతుంది కనుక ఆ భర్తను విడవాలని ఆ భార్యకు అనిపించదు. అలాగే ఆ భార్యను విడిపించుకోవాలని ఆ భర్త కనిపించదు. ఎందుకంటే వారి ఇరువుల మధ్య ధర్మం కొనసాగుతుంది కనుక. ఎప్పుడు విడిపించుకోవాలనిపిస్తుంది? ఎప్పుడైతే వారి యొక్క విధి విధానాలు ఎప్పుడైతే తారుమారవుతాయో, వారు ఎప్పుడైతే వ్యతిరేక దశలో వాళ్ళు వెళ్తారో, వారి ఇరువురికి ఎప్పుడైతే వాళ్ళు అనుకోలేకపోతుందో, తిరుగుబాట్లు ఎదురవుతాయో, అప్పుడే వాళ్ళిద్దరు ఏమనుకుంటారు? కలిసి అడుగులు వేసిన వాళ్ళే ఒకరోజు ఆ అడుగులే భర్తను తన్నే విధంగా వాడుతారు. అదే అడుగులు భార్య తన్నే విధంగా ఆడుతుంది. ఎందుకు? ప్రారంభంలో అడుగులు వేసే కదా. నేను ప్రాణానికి ప్రాణంగా వ్యాధిలోను బాధలోను అని అన్ని తీర్మానాలు చేసి పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళే ఈరోజు భర్తకు బాధ వస్తే యోబు గారి భార్యలా ఇంకా దరిద్రుడా, ఇంకా కురుపులతో ఏం బాగుపడతావు చెప్పు, దేవుణ్ణి దూషించి మరణము కమ్ము అని సజెషన్ చెప్పే దౌర్భాగ్యం లేరా? ఉన్నారు సమాజంలో. ఎందుకంటే ఆ బాధ ఎప్పుడైతే మేలు విషయం అయితే మనం ఏం చేస్తాం? మేలు జరిగిందంటే నా భర్త సూపర్, నా భర్త అది గొప్పగా కీర్తిస్తాం మనం. కానీ అదే కీడు జరిగిందనుకో, సంపాదన కరువు అయిందనుకో, మామూలుగా ఉండదు. ఆ బంధాలు, ఆ బంధుత్వాలన్నీ గాలిపటానికి కట్టిన దారం వల్ల ఏమైపోతాయి? తెగా తెనకలైపోతుంది. ఎక్కడో గాలిపటం ఉంటుంది, దారం ఎవడి చేతిలో ఉంటుంది. అలా అయిపోతాయి. నిన్ను కన్నవాడు కూడా భర్త అయి ఉన్నాడు అని అన్నాడు. నిన్ను కన్నవాడు, నిన్ను రక్షించేవాడు భర్త అయి ఉన్నాడు. ఎందుకు భర్తగా తను అలంకరించుకొని చెప్తున్నాడు? సంఘాన్ని ఆయన ఏం చేస్తున్నాడు? భర్త వలె చూసుకుంటున్నాడు. భర్తకున్న లక్షణం ఏంటంటే వ్యాధిలోను బాధలోను కన్నీటిలోను ఏ పరిస్థితిలో అయినా కానీ భార్యని విడవనాడానికి ఒక మంచి గుణ లక్షణాలు కలిగిన భర్త ఎప్పుడు నిర్ణయాలు తీసుకోడు. సంరక్షిస్తాడు, కాపాడుకుంటాడు, ప్రొటెక్షన్ ఇస్తాడు, ప్రాకారం వలె ఉంటాడు. యెరూషలేము చుట్టూ ప్రాకారాలు ఉన్నట్టుగా, యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్టుగా యెహోవా నా చుట్టూ నిలిచి ఉన్నాడన్నాడు భక్తుడు దావీదు గారు. అలాగే మనం ఆయన ప్రొటెక్షన్లో, ఆయన పాదాల దగ్గర కనికరింపబడుతూ, ఆయన మాటకు లోబడి, ఆయన మార్గంలో నడుచుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడు? మనకు కూడా ప్రొటెక్షన్ ఇస్తాడు. నక్క వేషం వేసుకున్నది, ఒకరోజు అది వేషం ఏమైపోయింది? మోసమని తెలిసింది. చాలామంది బైబిల్ చరిత్రలో వాళ్ళు కూడా వేషం వేసుకున్నారు, వాళ్ళ వేషం బట్టబట్టలు అయిపోయింది. అందుకని ఏమన్నాడు? కీర్తనలు యెషయా గ్రంథం, ఇర్మియా గ్రంథంలో ఒక మాట అంటాడు ప్రభు, కూషి దేశస్థుడు తన చర్మమును మార్చుకోలేడు. పులి తన చర్మానుకున్న మచ్చను మార్చుకోలేదు. అది దేవుడి విధిరాత. ఎంత నల్లంగా ఉన్నా, మేకప్లు ఎన్ని వేసుకున్నా కానీ, ఎన్ని క్రీములు వాడినా కానీ, ఎలకను ఏడాది ఉతికినా నలుపే. ఇప్పుడు నేను నల్లంగా ఉన్నాను, ఎన్ని క్రీములను పూసుకో అంతే, చచ్చేంత వరకు అది కలర్ అంతే, ఇంకా దాన్ని ఏం చేయలేము. ఒకవేళ ఏదన్నా వేసుకొని పూసుకున్నా అది ఎంతసేపు? ఎండకు నువ్వు కనపడరాకుండా నువ్వే. ఎండకు ఎప్పుడైతే నువ్వు కనపడతావు ఏం చేస్తుంది? మాడి మసి చేసేస్తుంది. అది నీ ఒరిజినల్ కలర్ మళ్ళీ వచ్చేస్తుంది. ఒకవేళ మార్చుకున్నదనుకో, కూషి చేసేస్తాడు తన చర్మం మార్చుకుంటే, ఒకవేళ పులి తన మచ్చలు మార్చుకుంటే అది కీడుకే కానీ మేలుకు
కాదు. చాలామంది హీరోయిన్లు వాళ్ళు లావుగా ఉన్నారని ఏం చేస్తాడు తెలుసా? సర్జరీ చేయించుకొని పోయారు. సర్ది పెట్టి పంపించాడు దేవుడు. ఆర్తి అగరాలు ఒక ఆమె ఏం చేసింది? లావుగా ఉన్నానని చెప్పి పంది పిల్లలా ఉన్నాను, సన్నగా నాజుగ్గా ఎలక పిల్లలా కావాలనుకునేది. ఏమైంది? సర్జరీ కోసం పోయింది, సచ్చి శవమై వచ్చింది ఇంటికి. అంటే ఇప్పుడు ఏమర్థమవుతుంది? కూసు దేశస్థుడు తన చర్మాన్ని మార్చుకోవడానికి ప్రయత్నిస్తే ఏమవుతుంది? కీడికే కానీ ఇది మేలుకు కదరా నాయన అన్నాడు దేవుడు. అంటే మనం వేషాలు వేసుకుంటే ఏమవుతుంది? ఒకరోజు బట్టబయలైపోతుంది. నక్క అవమాన పాలైనట్టు మనం కూడా అవమాన పాలైన, అట్లాగా అవమానం పాలైన వాళ్ళు నీతి మార్గం అనుభవపూర్వకంగా తెలుసుకొని కూడా ఏమైపోయారు బైబిల్ చరిత్రలో. అందుకని అంటున్నాడు, నీతి మార్గం అనుభవపూర్వకంగా తెలుసుకొని పాడైపోతే పాతాళమే, దిక్కు లేదు. అక్కడ కరుణించు, కటాక్షించు, పరీక్షించు అని అంటే వ్యర్థమే, ఏముండదు, వ్యర్థమే. ధనవంతుడు వెళ్ళిపోయాడు, అక్కడి నుంచి అబ్రహామా అంటున్నాడు. అబ్రహాము భూమి మీద ఉన్నంత వరకు అబ్రహాం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోలేకపోయాడు. అబ్రహామును ప్రేమిస్తున్న ఆ దేవుని గొప్పతనాన్ని తెలుసుకోలేకపోయాడు. చచ్చినాక మాత్రం అబ్రహాము విశ్వాసులకు తండ్రి గుర్తొస్తున్నాడు. అక్కడి నుంచి మొరపెట్టినా ప్రయోజనం లేదు. పాతాళం నుండి ఆయన నిన్ను విడిపించడు. భూమి మీద బ్రతుకుండంగానే మన పొలిమేరలు, మన పార్థివ దేహాలు ఈ పొలిమేరలు దాటకు మునిపే ప్రభు యొక్క రక్షణను మనం అంగీకరిస్తేనే, ఆయన నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని దాని యందు దావీదు చెప్పినట్టు యెహోవా మార్గమును నేను అనుసరిస్తున్నాను, ఆ నీతి మార్గమును నేను అనుసరిస్తున్నాను, భక్తిహీనుడై నేను ఆయన మార్గమును విడిచిపెట్టిన వాడిని కాదంటే మన పార్థివ దేహాలు పాతిపెట్టబడిన ఒకరోజు ప్రభు కుడిపార్శ్వం దగ్గర మనందరము క్షేమకరంగా ఉంటాం. అలా కాకుండా నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని కూడా ఒకవేళ తప్పిపోతే అది మేలు కాదంటున్నాడు. ఆ పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తెలుసుకోకపోవటమే అది మేలు అన్నాడు దేవుడు. ఇలాగ బైబిల్ చరిత్రలో ఒకసారి చూద్దాం. యూదాపత్రిక మోసపోయిన వాళ్ళని ఒకసారి చూద్దాం, మార్గమును విడిచిపెట్టిన వాళ్ళు చూద్దాం. యూదాపత్రిక ఒక్కటే ఒక అధ్యాయం ఉంటుంది. అధ్యాయం యూదాపత్రిక ఒకసారి చూసి చదవండి. 11వ వచనం 11వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. యూదాపత్రిక ఓకే సరే, నేను చదువుతా ఉండు. ఏం పేరు నీ పేరు? అదాము, కాసేపు రా. అయ్యో వారికి శ్రమ, అయ్యో ఏమంటున్నాడు? అయ్యయ్యో ఎంత పని జరిగిపోయింది. బిడ్డ క్షేమంగా పుట్టాడు తల్లికి, అయ్యో బిడ్డ క్షేమంగా పుట్టాడే, వీడు పురుటి నొప్పులతోనే పోవలేదా అని అంటామా? అనవు. అయ్యో అనే పదాన్ని ఎప్పుడు వాడతామంటే ప్రమాదం ఉన్నప్పుడే. అయ్యో అంత పని జరిగిందా. అక్కడ అంటున్నాడు అయ్యో వారికి శ్రమ, ఎవరికి శ్రమ? పక్కన ఒక లుక్ వేయాలా, ఎవరికి శ్రమ? వారు కయ్యను మార్గమును నడిచిరి. అబ్బబ్బబ్బా, ఎవరు మార్గం నడిచారంట? కయ్యన్ని వెంబడించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారంట. కయ్యని యొక్క నడవడి ఆ దుష్ట మార్గం, పాపుల మార్గము నిలవక అన్నాడు. ఈ పాపుల మార్గం ఎవరికి? ఎవరు పాపుల మార్గం నడిచింది ఎవరు? కయ్యను. ఆ కయ్యను కూడా వెంబడించిన వాళ్ళు ఎవరు ఉన్నారంట? అయ్యో వారు కయ్యను మార్గం నడిచిండు. కయ్యను ఏం చేశాడు? కొని కోసాడా? పలహారం పెట్టాడా? కయ్యను ఏం చేశాడు? కయ్యని స్వభావం ఏంటమ్మా ఏం నోరు ఎప్పట్లేదు? ఆది కాండంలోనే తన సొంత తమ్ముణ్ణి పొట్టను పెట్టుకున్న చరిత్ర ఎక్కడి నుంచి అయ్యా? నరహత్యలు ప్రారంభమయ్యాయంటే ఎక్కడి నుంచి? ఆది కాండం 4వ అధ్యాయంలోనే సొంత తమ్ముణ్ణి పొట్టను పెట్టుకున్న చరిత్ర ఈ కయ్యను చరిత్ర. నేటికి అది కొనసాగుతుంది. ఆ రోజు కూడా కయ్యను మార్గాన్ని అనుసరించే వాళ్ళు ఉన్నారంట. అయ్యో వారికి శ్రమ. కయ్యను మార్గం వాళ్ళు ఏం చేస్తున్నారు? అనుసరిస్తున్నారు. ఈరోజు చాలామంది కయ్యను మార్గం అనుసరించట్లేదా? భార్యనే ముక్కలుగా నరిగి కుక్కర్లో ఉడికిపెట్టేవాళ్ళు లేరా? సొంత అన్నదమ్ముల్నే చంపి మోసం చేసి ఆస్తుల కోసం, అంతస్తుల కొరకు, వీడుంటే నా ఆస్తికి అడ్డంకులని చెప్పేసి సొంత అన్నదమ్ముల్నే పొట్ట పెట్టుకునే వాళ్ళు లేరా? సొంత భార్యే కట్టుకున్నదే
పెళ్లి ప్రమాణాలు చేసి భర్తను హత్తుకున్నదే ఈరోజు అదే భర్తను ఎవడికో పరాయి పురుషుడికి లొంగిపోయి అదే భర్తను కడతీర్చట్లేదా? ఎందుకు ఈ నరహత్య ఎక్కడ ప్రారంభమైంది? ఆదికాండం 4వ అధ్యాయంలో కయ్యను మార్గం అనుసరించిన వాళ్ళు ఆనాటికి ఉన్నారు, నేటికి అదే కొనసాగుతుంది. ఈ నరహత్యకుడి యొక్క ప్రభావం సమాజం పైన అలాగా పడిపోతూనే ఉంది. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను అనుసరించిన మార్గం అనుసరిస్తున్నారు, నేటికి అలాగా అనుసరించున్నారు. నెక్స్ట్ ఎవరున్నారు చూడు, బహుమానము నొందవలెనని బిలాము నడిచిన త్రోవలో ఆతృతగా పరిగెత్తిరి అని అంటున్నాడు. బహుమానము నొందనవలని, ఏం బహుమానము? గర్భఫలము, దేవుడిచ్చు బహుమానము. నేను గురి యొద్దకు పరిగెత్తుతున్నాను, ఆ బహుమానము ఆ జీవ కిరీటం కొరకు నేనేం చేస్తున్నాను? గురి యొద్దకు పరిగెత్తుతున్నాను. నిత్య జీవితం అనే ఆ కిరీటం నా తల మీద నేను ధరించుకోవాలని పౌలు గారు బహుమానం కొరకు పరిగెత్తితే, ఈ బిలాంగాడు దేని కొరకు పరిగెత్తాడు? ఎవడో బాలాకేసే వెండి బంగారాల కొరకు తన సొంత అన్నదమ్ముల్నే ఇశ్రాయేలీని ఏం చేశాడు? ఉరియొగ్గమని బాలాకు ఒక ఆలోచన చెప్పాడు. బాలాకు, ఇలా చేస్తే కుదరదు, నువ్వు వెళ్ళిపో. ఏం చేయాలి? ఈ ఇశ్రాయేలు ప్రజలకు ఉన్న బలహీనత ఏంటో తెలుసా? నేను తెలుసు, మై హోనా, ఏ దేవుడైతే వాళ్ళని కాపాడుతున్నాడో అదే దేవుడి చేత వారిని చిత్తకొట్టించే విధంగా నేను చేస్తా ఆ ప్లానింగ్. అందుకో నా ఉచిత సలహా తీసుకో, వారికి అరేసేయి. ఈ ఇశ్రాయేలుకున్న భయంకరమైన దుష్టత్వం, వాళ్ళకున్న బలహీనత అంటే తెలుసా? ఒక ఐడియా మీ జీవితాన్ని, బాలాకు జీవితాన్ని మార్చబోతుందని ఆ రోజు బిలాం ఏం చేశాడు? బాలాకు ఒక బోధ చేశాడు. ఈ ఐడియా ఇశ్రాయేలీ జీవితాన్ని మొత్తం నాశనం చేయబోతుంది అని చెప్పాడు. ఏమని? మోయాబులు స్త్రీలు అందంగా ఉంటారు కదా, బాగా మేకప్ లేయి, రెడీ చేయి, సిద్ధపాటు చేయి, అంతంత వస్త్రాలు కట్టేసేయి, వీళ్ళు ఎక్కడైతే నిలబడి ఉన్నారో అక్కడ మోయాబు స్త్రీలను వీళ్ళకి ఎరగేసేయి, ఏమి చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు కామతత్రులయ్యి వారిని మోహించి దేవుడి చేత చెప్పు దెబ్బలు తింటారు, నువ్వేం కష్టపడాల్సిన అవసరం లేదు అని చిన్నగా ఒక సజెషన్ ఇచ్చాడు. ఏంటి? సొంత అన్నదమ్ముల్నే. ఆ విధంగా కయ్యను ఏ విధంగా అయితే దేవుడి యొక్క బలిని దేవుడు తీసుకున్నాడని కక్ష కట్టి, నా నైవేద్యంలో దేవుడు తీసుకోలేదు, నా తమ్ముడు నైవేద్యంలో దేవుడు అంగీకరించాడు. అప్పటి నుంచి ఈయనలో అసూయ ప్రారంభమైంది. వాడిని ఎందుకు తీసుకున్నాడు, నాదెందుకు తీసుకోలేదు అని అసూయ ప్రారంభమైంది. ఎప్పుడైతే అసూయ ప్రారంభమైందో అంతం చేయాలనే ఆలోచన పుట్టింది. అందుకని సొంత తమ్మున్నే పొట్టన పెట్టుకున్నాడు. ఆ రోజు ఈ కయ్యను అనే దుర్మార్గుడు చేయాల్సిన పని ఏంది? నా తమ్ముడు తీసుకున్నాడంటే, నా తమ్ముడు నైవేద్యములు తీసుకున్నాడంటే, నా తమ్ముడు అర్పించిన ఆ బలిని దేవుడు అంగీకరించాడంటే అటువంటిదే నేను కూడా అర్పించాలి కదా, ఆ గొర్రెనే నేను అర్పించాలి కదా, రాబోయే క్రీస్తుకు సాదృశ్యమైన ఆ గొర్రెని నేను అర్పించాలని ఆలోచన పడి ఇప్పుడు కయ్యను ఏదైతే అర్పించాడో దాన్ని ఫాలో అవ్వాలి తప్ప వీడు వ్యతిరేకంగా ఫాలో అయ్యి సొంత అన్నదమ్ముల్ని పొట్టబెట్టుకున్నాడు. ఇక్కడ సొంత అన్నదమ్ముల్ని ఉరియొడ్డమని బాలాకు ఏం చేశాడు? బోధ చేశాడు. ఆ బోధ ఇశ్రాయేలీలందరికీ బాధకు కారణమైంది. ఉచిత సలహా ఇచ్చాడు, ఒక ఐడియా వేసేసాడు. ఎప్పుడైతే ఐడియా చెప్పేశాడో ఇమ్మీడియట్లీ ఈ స్త్రీలను వాళ్ళ ఎదుట పెట్టేశాడు. వాళ్ళకి అందంగా వస్త్రాలు వేసి, ఈరోజు సినీ ఫీల్డ్లో ఏ విధంగా అయితే వస్త్రధారణ మనకు గడపడుతుందో అలాగా ఈ ఇన్స్టాగ్రామ్లలో స్త్రీలు వాళ్ళ విచ్చలవిడితనం ఏ విధంగా అయితే కనీసం ఆ విధంగా వస్త్రధారణ లేకుండా వాళ్ళ మీద నిలబడితలికే వీళ్ళు ఫ్లాట్ అయిపోయారు. భక్తిని విడిచిపెట్టారు, యెహోవా మార్గమును అనుసరించి నడవలేకపోయారు. భక్తిహీనులై ఆ మోయాబు స్త్రీల వెంబడి పడివడం మొదలుపెట్టారు. అప్పుడు దేవుని ఉగ్రత వీళ్ళందరి మీదకి వచ్చేసింది. తెగులు ఇంకా ప్రారంభమైపోయింది, తెగులు ఇంకా స్టార్ట్ అయిపోయింది. మొత్తం సంహరించడానికి దేవుడు పిడికలు బట్టి ఒక్కటే గుద్దుకు పనబెట్టేస్తున్నాడు. ఇంకా ఎప్పుడైతే పనబెడుతున్నాడో ఆల్రెడీ ఇశ్రాయేలీలందరూ ఘోష ఏడుస్తున్నారు, అయ్యో అయ్యో దీవింపబడిన ఈ పట్టణమే దుమ్ములో కలిసిపోతుందని ఇశ్రాయేలీలందరూ ఏడుస్తుంటే అప్పుడు ఫినెహాస్ వస్తాడు. ఫినెహాస్ను రావంగానే వీళ్ళందరూ ఏడుస్తున్న టైంలోనే ఒకడు ఈ ఇశ్రాయేలీలోడు అప్పటికి ఆల్రెడీ ఏం జరుగుతుంది? దేవుడు సంహరిస్తేస్తున్నాడు, దేవుడు చంపేస్తున్నాడు. అప్పటికైనా భయం ఉండాలా లేదా? భయపడకుండా ఇంకేం చేశాడంటే ఈ మోయాబు స్త్రీని తీసుకొచ్చి ఇశ్రాయేల్ మధ్యనే మళ్ళీ పాపం చేస్తున్నాడు. ఇప్పుడు అంత ప్రమాదం జరుగుతున్నప్పుడు ఏం చేయాలి?
పోయే కాలం వస్తుంది, అంత ప్రమాదం జరుగుతుంటే ప్రాణం మీద తీపి ఉండాలి, పాపాన్ని వదిలిపెట్టాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, యెహోవా మార్గమును అనుసరించాలి, ఆయన మార్గంలో నడిచి భక్తిహీనులు మరి ఈ భక్తిహీనుల ఆ మార్గాన్ని అనుసరించాలి. కాబట్టి వాళ్ళ మీద దేవుడి కోపం రగులుకున్నది. ఇప్పుడు ఇటువంటి ప్రమాదం మధ్యన ఈడేం చేయాలి? ప్రార్థన చేయాలి, పాపాన్ని విడిచిపెట్టాలి. అలా కాకుండా ఏమవుతుందని నెగ్లెన్సీ, ఏం కాదులే, దేవుడు కరుణామయుడు, ఆయన కటాక్షం ఎప్పుడు మా మీద ఉంటుంది, ఆయన మా కొమ్ముని హెచ్చించేవాడు, ఏది పనికిమాలిన పాపాలు చేస్తున్నా కూడా ఎత్తిస్తాడు అని చెప్పేసి వీడు చక్కగా తెచ్చుకొని వీళ్ళ మధ్యనే పాపం చేయడం మొదలుపెట్టాడు. ఫినెహాసు చూశాడు, చూసి ఏం చేశాడు తెలుసా? ఒక్కటే పొడుపు ఆ స్త్రీని ఆ పురుషుని ఇద్దరిని పొడిచి చంపేశాడు. అందుకని ఫినెహాసుని ఏమన్నాడు? తరతరాలు నా సన్నిధి మిమ్మల్ని దేవుడు ఏం చేస్తానన్నాడు? దీవిస్తాను. ఎందుకు? దేవుడు ఓర్వలేనిది ఫినెహాసు కూడా ఓర్వలేకపోయాడు. దేవుడికి నచ్చకుండా ఏదైతే ఉందో ఫినెహాసు కూడా నచ్చలేదంట వాళ్ళు చేసే ఆ తప్పుడు ఆ పాపం. అందుకని పొడిచి ప్రాయత్తం చేశాడు. ఫినెహాసును దేవుడు అత్యున్నత స్థాయిలో, ఉన్నతమైన స్థాయిలో దేవుడు వారి తరంగాల్లో ఇప్పటికి కూడా వారిని గురించి మనం ఏమనుకుంటున్నాం? వాళ్ళు భక్తిని విడిచిపెట్టిన వాళ్ళు, దేవుని మార్గంలో నడుచుకున్న వారు, నీతి మార్గంను అనుసరించి బ్రతికినోళ్ళు. కాబట్టి ఈరోజు ఫినెహాసును జ్ఞాపకం చేసుకుంటూ పాపాన్ని అసహించుకున్న హీరో, రియల్ హీరో ఎవరు? ఫినెహాసు. ఈరోజు మేకప్లు ప్యాకప్లు వేసుకునే దరిద్రపు కొట్టు సినిమా హీరోలు కాదు. హీరోలు అంటే నీతి విషయమై ఆకలి దప్పికలు కలిగిన వాడు, పొరుగువారిని దోచుకోకుండా, పొరుగువానికి కీడు చేయకుండా పొరుగువాన్ని ప్రేమించేవాడే, పొరుగువానికి అవసరాలతో ఆదుకున్నవాడే నిజమైన హీరో. ఈరోజు వాళ్ళు కాదు హీరోలు అంటే, వేషాలు వేసుకున్న వాళ్ళు కాదు. దేవుని రోషం కలిగిన వాడే నిజమైన హీరో. దేవుని కొరకు మండుతూ ప్రతి ఆడతనంలో అమ్మను చూసుకున్న వాడే నిజమైన హీరో. ప్రతి పెద్దల్లోనూ చిన్నల్లోనూ తల్లులను చూసుకుంటూ, పెద్దలను గౌరవిస్తూ, వృద్ధులను గద్దింపక ప్రేమతో వారిని నా తండ్రి లాంటి వాళ్ళే అని చెప్పేవాడు, అలా చూసుకున్నవాడే నిజమైన హీరోలు అంటే. ఈరోజు సమాజంలో అటువంటి పరిస్థితి లేదు, తిరుగుబాటు స్వభావం ఎక్కువైపోయింది. సో ఫినెహాసు దానికి ఏం చేశాడు? ప్రాయశ్చిత్తం చేశాడు. కాబట్టి ఆ పాపం అక్కడితో దేవుడు రిలాక్స్ అయిపోయాడు, దేవుడు కూల్ అయిపోయాడు. లేకపోతే ఫినెహాసు ఆ రోజు రాకపోతే ఇంకా మండిపోయేది, ఇంకా ఆయన కోపం రగులుకునేది. అక్కడికి వస్తే ఒక మాట అంటున్నాడు చూడండి, ఇక్కడ 12వ వచనం చూడండి. టైం తక్కువ ఉంది, త్వరగా చెప్పి ముగిస్తా. తమ అవమానము నునువెలుగక్కువారై సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగా వారు ఉన్నారు అని అంటున్నాడు. ఏమంటున్నాడు? మార్గమును తప్పాడు. దావీదు వలె మార్గమును అనుసరించిన వాళ్ళు కాదు వీళ్ళు, మార్గము తప్పిన చుక్కల వలె ఉన్నారు. తప్పదు, వీళ్ళకి ఖచ్చితంగా గుంట నక్కలు ఏదో ఒక రోజు మోసపోతున్నారు. ఈరోజు క్రైస్తవం అంతా అలాగే మార్గం తప్పి తిరుగుతున్నారు. భక్తి లేదు. అయ్యో దేశంలో భక్తి పరులు లేకపోయినా అన్నాడు దావీదు గారు. ఈరోజు భక్తి లేదు, బలాత్కారం కనపడుతుంది. ఈరోజు ఒకరినొకరు ప్రేమించుకునే తత్వం లేదు. ఎందుకు? మార్గము తప్పిన యొక్క వారిలో ఏముంటుంది? మోసమే ఉంటుంది. ప్రేమలు ఉండవు, ఆప్యాయతలు ఉండవు, ఆదరణ ఉండదు, ప్రేమించాలనే తత్వం ఉండదు. అందుకని కడవరి దినాలు ఏమైపోతుంది? ప్రేమను విడిచిపెట్టేశారు. ఈరోజు ప్రేమను విడిచిపెట్టారు. తమ కొరకు బోధకులను తయారు చేసుకున్నారు. మా బోధకుడే హీరో, మిగతా వాళ్ళంతా జీరో. ఒక్కొక్కరు సంఘానికి వాళ్ళకు ఇప్పుడు క్రీస్తు సంఘం అంటే ఏం చేయాలి మనము అంటే, క్రీస్తు సంఘంలో గురుగులు ఉన్నాయి, గోధుమలు ఉన్నాయి, అది వేరే విషయము, పక్కన పెట్టండి. దొంగలు, మీ అప్పులు పోతాయి, మీ రోగాలు పోతాయి, పలాని పేరు చెప్పేసి ఇప్పుడే నిన్ను దేవుడు ఆశీర్వదింపబోతున్నాడు, ఇలాంటి దొంగ మాటలు చెప్పే వాళ్ళ మాటలు నమ్మకండి, అవి వేరే విషయం. కానీ క్రైస్తవంలో సత్య సంబంధం వాళ్ళని తెలుసుకుంటూ క్రీస్తు సంఘంలోకి వస్తూ అందరినీ ఒకే సమానంగా చూసేవాళ్ళు లేరు, కరువు అయిపోయారు. నేను ఆయనకిచ్చే విలువ కంటే మీకు ఇచ్చే విలువ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే విశ్వాసులకు గొప్పగా మనం విలువలు చేయాలి. ఎందుకంటే వారు కింద ఉన్న వాళ్ళని చూసి మనం కించపరిచి చూడకూడదు, చిన్న చూపు చూడకూడదు, వారినే ఎక్కువగా. ఎందుకంటే అధికారి అయిన వాడు అందరికంటే కింద ఉండమన్నాడు. నువ్వు అధికారివా అయితే కింద ఉండో, నేను నిన్ను దీవిస్తా, నువ్వు తగ్గించుకో, అప్పుడు నేను హెచ్చిస్తానన్నాడు దేవుడు. ఈరోజు క్రైస్తవంలో అటువంటి లేదు. సమానత్వం అనేది క్రైస్తవంలో తగ్గిపోయింది, ఎక్కడ కనపరాదు. అది తమ కొరకు బోధకులు నియమించుకున్నారు అని అన్నాడు. ఎవరయ్యా వీళ్ళంటే మార్గము తప్పిన చుక్కలు. ఉన్నోడు చెప్పితేనే వేదం, లేనోడు చెప్పితే వాదం. ఉన్నోడు ఉపదేశిస్తే గొప్ప, లేనోడు చెప్పితే దిప్ప. ఇలా అయిపోయింది సమాజం.
ఉన్నోడు వండితే ఏమో పరమానం, లేనోడు వండితే పెంట, బలిసినోడు చెప్పితే ఏమో బోధ, అదే లేనోడు చెప్పితే బాధ. ఇలా అయిపోయింది క్రైస్తవం, అంతా ఇలా తయారైపోయారు. అలాగే వీళ్ళెవరిల్లు వేషం వేసుకున్న గుంట నక్కలు, మార్గం తప్పిన చుక్కలు. సమానత్వం లేదు. ఒక కన్ను చెప్తుంది ఏమని, ఒక కన్ను అందరినీ సమానంగా చూస్తుంది. మనం ఎవరన్నా చూసినంత కాలు ఎంత లావు, చెయ్యి ఎంత లావు, తలకాయ సన్నగా కనపడుతుందా, సమానంగా కనపడుతుందా? సమానత్వం అనేది దేవునిలో అందరినీ సమానంగా చూడాలంటే ఏం చేయాలి? నీ ప్రభువు ఎప్పుడైతే నీ గుండెల్లో ఉంటాడో అందరినీ సమానంగా చూస్తాడు. ఈ పాస్టర్ కోటేసుకున్నాడు తప్ప ఈయన కోటీశ్వరుడని పొలుదండాలు పెట్టవు. అర్థమైందా? ఈ విశ్వాసి ఈమెకు పాత చీర కట్టుకున్నది కనుక ఈమె చిన్నచూపు చూడాలనే ఆలోచన ఉండదు. అందరినీ సమాజం. ఎందుకంటే ప్రభు తన పోలిక చొప్పున నరులను తయారు చేసుకున్నాడు. తన స్వరూపము. ఎవరిని చూసినా ఏం కనపరావాలి? ప్రభు యొక్క స్వభావం మనకు రావాలి. అది ఎవడైనా కానీ, వాడు క్రీస్తునందు ఉన్నవాడా, క్రీస్తునందు లేనివాడా. ఎందుకంటే ఆ ప్రేమ మనలో లేదంటే ఈరోజు మనల్ని క్రీస్తును వ్యతిరేకిస్తున్న మత చాందనవాసులు కూడా మనల్ని ప్రేమించాలన్నది దేవుడి యొక్క ఆజ్ఞ. మిమ్మల్ని బాధించి ఉన్న వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. ప్రపంచంలో ఏ ఒక్కరు చెప్పారు చెప్పండి? ప్రపంచంలో ఎవరు చెప్పారు ఇటువంటి గొప్ప మాటలు? ఆయుధాలు పట్టుకోలే ఆయన. ఆరాధన చేయండి, ప్రేమించండి, నన్ను ప్రేమించండి, నీ పొరుగు వాడిని ఎలా ప్రేమించాలో నేను నేర్పిస్తా. ఆయుధాలు పట్టుకోమని ఎప్పుడు ప్రభువు మనకు బోధించలేదు. అలాంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు క్రైస్తవంలో మార్గం తప్పిన చుక్కల వల్ల ఈరోజు ఇటువంటి దుర్మార్గం ఏర్పడింది. ప్రభు సన్నిధిలో పవిత్రులకే చోటు ఉంటుంది, అపవిత్రులకి ఎప్పటికీ చోటు ఉండదు. ఆనాడు కూడా సద్దుకైలు పరిచయాలు కూడా అలాగే సత్యారాళ్ళు. సద్దుకైలు పరిచయాలు కూడా ధర్మశాస్త్రం మా గుప్పెట్లో ఉంది, ధర్మశాస్త్రం మాకే తెలుసు అని చెప్పుకున్న వారే ఆ ధర్మశాస్త్రాన్ని రాసి ప్రజల చేతిలోకి, ఇశ్రాయేల్ చేతిలోకి ఇచ్చిన ఆ ప్రభువునే తిరస్కరించారు వాళ్ళు, దౌర్భాగ్యులు. అందుకనే వారిని బట్టి నీతి మార్గం ఏమైపడుతుంది? దూషింపబడుతుంది అని బాధపడ్డాడు ఆయన. వారు సంత వీధిలో తమ వస్త్రాలు ధరించుకొని, నిండు వస్త్రాలు ధరించుకొని వెధవరాళ్ళ ఇళ్లను మింగేసేవారు అంట వాళ్ళు. వారు సమాజం ముందర దీర్ఘ ప్రార్థనలు చేసేదంట. అవునా? ఇటువంటి వాళ్ళు వేషం వేసుకొని ప్రార్థన చేస్తే దేవుడు ఒప్పుకోడు. నీతిమంతుల ప్రార్థన వైపు ఆయన చెవులు పెట్టి ఉన్నారు. అంతెందుకు, మనలో కూడా చాలామంది ఉంటారు ఈ జ్ఞానం లేని వాళ్ళు. ఈ జ్ఞానం లేని వాళ్ళు ఏం చేస్తారంట? జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును అని అంటాడు. మొన్నవాడు ఒకడు వచ్చాడు, అమ్మా పగలు పెట్టుకుంటే బాగుంటుందమ్మా ఆరాధన అన్నాడంట. మన వాళ్ళు ఫిక్స్ అయిపోయారంట దానికి. అబ్బబ్బబ్బబ్బా, ఏం జ్ఞానం చెప్పారు అయ్య గారు? ఇటువంటి జ్ఞానం మా పనికి వాళ్ళు ఎప్పుడు చెప్పలేదని ఏమో ఫిక్స్ అయిపోయిందంట. ఇదే పగులు పెట్టుకుంటే ఏమవుతుంది? మనం కూలీ నాలి చేసుకుంటే వాళ్ళం, అది పెడితే తప్పేం లేదు అక్కడ. ఇప్పుడు కొంతమంది పనికి వెళ్ళిపోతారు. ఇప్పుడు వాళ్ళకేమవుతుంది? ఆరాధన మిస్ అవుతుందా లేదా? దేవుడి జ్ఞానం వాళ్ళ దగ్గర నుంచి పోతుందా లేదా? ఇప్పుడైతే 8 గంటలకు వచ్చారంటే 1 గంట కూర్చుంటారు. 24 గంటలు మనము ఏమి ఆరాధించేది ఏం లేదు కదా. 1 గంటని ప్రశాంతంగా వెళ్ళి పడుకుంటారు. అంటే వేరు నీళ్ళు ఈ సద్దుకైలు పరిచయాల బ్యాచ్ సక్రమంగా సజావుగా సాగుతున్న దాంట్లో ఏం చేస్తాడు? అపవాదిగాడు వచ్చి భేదం వేసేస్తాడు. సంఘం అంతా గలిబిలి, ఏదో జరిగిపోతుంది. ఇలా చేస్తేనే సంఘం యొక్క క్రమం, ఇలా చేయకపోతే క్రమం కాదు. బైబిల్ చరిత్రలో వాళ్ళు ప్రతి రాత్రి కూడుకున్నారంట. ఎందుకు? పొద్దున్న లేచి తలికే పని బాటకి వెళ్ళిపోయేవాళ్ళు, పనుల్లో నిఘ్నం అయిపోయాడు. పొట్ట పోషించుకున్నట్టుకు ఈ చేతులను ఉపయోగించేవాళ్ళు. కనుక రాత్రి రైతులకే అందరూ ఫ్రెష్గా ఈ సంఘంలో కూడుకొని ప్రతి రాత్రి వాళ్ళు రొట్టె విరుచుచు అపోస్తుల బోధ యందు నిలకడగా ఉన్నారు. ఇటువంటి బోధలు చెప్తే మనకు ఎవడన్నా వచ్చి అలా కాదన్నాడు అనుకో, అదే లీటర్ పాల చుక్కలో ఒక విషపు చుక్క చాలు, మొత్తం విషంగా మారిపోతుంది. ఎందుకు? అలాంటి చెప్పితే మాత్రం మన బ్రతుకంత విషయం అయిపోతుంది. అమ్మో పౌలే చేయాలి ఆ ఆరాధన, ఇలా మారిపోతాం. ఎందుకంటే జ్ఞానము లేనివారు, మార్గము తప్పినవాడు ప్రతి మాట ఏమవుతారు? వింటారు. అది అక్షర సత్యం. జ్ఞానం ఉన్నవాడు ఏమి చెప్పినా వినడు, అది చూసుకుంటాడు. అది వాస్తవా, ఇది బైబిల్కి సంబంధించిందా లేదా అన్ని విధాలుగా పరిశోధిస్తాడు, పరీక్షిస్తాడు. ప్రభు మార్గం ఏదో తెలుసుకుంటాడు. అహో మార్గమును నేను అనుసరిస్తున్నానని ఆ మార్గంలో ఒకవేళ నీకు తెలియకపోయిందా, ప్రభు నా మార్గములు ఏంటో నాకు తెలియపరచు, నేను నడుచుకోవాల్సిన విధానం ఏందో నాకు బయలుపరచు.
అన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆశపడిన ప్రాణాన్ని ఖచ్చితంగా తృప్తిపరుస్తాడు. నీ కొరకు నేను బ్రతుకుతానయ్యా అంటే ఖచ్చితంగా నిలబడతాడు. ఒక్కరోజు క్రీస్తులా బ్రతకడానికి నువ్వు ఆలోచించు. ఒక్కరోజు బ్రతకాల, ఒక్కరోజు సీఎం కాదు, ఒక్కరోజు నువ్వు బ్రతకాలని ఆలోచించు. ఖచ్చితంగా నీ మరణ పడకల వరకు ఆయన శక్తిని, ఆయన బలాన్ని ఇచ్చి అపవిత్రమైన ఈ లోకంలో అపవిత్రుడు కాకుండా పవిత్రంగా నిన్ను కాపాడుకునే శక్తి, సామర్థ్యాన్ని, బలాన్ని ఖచ్చితంగా ఆయన చేతికి, నీ చేతికి ఆ బలాన్ని ఇస్తాడు. భక్తులంతా అదే. భక్తుల చరిత్రలు తీసుకో, వాళ్ళందరూ బలహీనులై బలపరచబడ్డారు. యాకోబుకు అటువంటి గొప్పతనం ఎలా వచ్చింది? యాకోబుకు అటువంటి నీతి ఎలా వచ్చింది? 14 ఏళ్ళు తన భార్య కోసం కొలువు చేశాడు. కొలెస్ట్రాల్ ఎక్కువై, కొవ్వు ఎక్కువై పాపం చేయడానికి ఇష్టపడలా ఆయన. కొలువు చేశాడు. కనీసం యాకోబులో ఎక్కడ ఆమెను చేసుకోబోయే భార్యను ముట్టినట్టు కానీ టచ్ చేసినట్టు కూడా కనపరాదు. ఎట్లా వచ్చింది ఆ శక్తి? ఎలా వచ్చింది ఆ నీతి? ఎలా వచ్చింది ఆ భక్తి? ఎంగేజ్మెంట్ అయిపోతానే మరుసటి రోజు ఫోన్లో ముద్దులు ఉంటాయి. అలా అయిపోయింది సమాజం. కానీ యాకోబులో చూడు ఎలా ఉందో, యాకోబులో చూడు ఎటువంటి నీతి ఉందో. ఆ నీతి ఎలా వచ్చింది ఆయనకి? 14 సంవత్సరాలంటే మామూలు విషయమా? ఇప్పుడు లోకంలో ప్రేమలు ఉన్నాయి. ప్రేమించినవాడు ఒకరోజు ఐ లవ్ యూ చెప్పగానే మరుసటి రోజు చేయి పట్టుకోవాలా, కాళ్ళు పట్టుకోవాలా, జుట్టు పట్టుకోవాలా, ఇలాంటివి కొనసాగుతున్నాయి. ఇవన్నీ అయ్యి పాపుల మార్గం అది. మరి నీతి మార్గం ఏది? యాకోబు తన భార్య కొరకు 14 ఏళ్ళు కొలువు చేశాడు. ఎందుకు? ఎలా వచ్చింది ఆ భక్తి, ఆ శక్తి? దేవుడు నేర్పించాడు. దేవుడిచ్చిన బలం, బలహీనులను బలపరచుటకు ఆయన ఎప్పుడు సిద్ధపడతాడు. ఒక్కరోజు క్రీస్తు కొరకు నేను నిలబడాలని, 24 గంటలు ప్రభువా నేను నీ కొరకు నిలబడతాను, పవిత్రతే నాకు దిక్కు, పవిత్రంగా నేను బ్రతకాలి అని నువ్వు ఒక్కసారి నిలబడు. ఖచ్చితంగా బుద్ధిహీనులైతే ఆకాశమందు నక్షత్రం పోలి ఆకాశంలో నక్షత్రాన్ని చూపించినట్టు ఈరోజు యాకోబును ఒక నక్షత్రంగా చూస్తున్నాం మనం. యాకోబును ఒక నక్షత్రంగా చూపిస్తున్నాడు. యాకోబులా బ్రతకాలి. ఎందుకంటే యాకోబు అప్పుడు బలహీనుడో, కానీ నేను బలపరిచాను. అందుకనే 14 ఏళ్ళు కొలువు చేశాడు, కానీ కొవ్వుతో బ్రతకలేదు. తన భార్యను ముట్టినట్లేదు. అలాగ జీవించారు. ఎందుకు జీవించారంటే వాళ్ళను దేవుడు అలా బలిపించాడు. దేవుడు ఆ దేవుని కొరకు మేము పవిత్రంగా బ్రతకాలని నిర్ణయం తీసుకున్నారు. కనుక మార్గము తప్పని యెహోవా మార్గమును అనుసరించి వారై ఉన్నారు. మార్గము తప్పిన భక్తిహీనులుగా యాకోబు ఉండలేకపోయాడు, దావీదు ఉండలేకపోయారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? మార్గము తప్పిన చుక్కలు వలె ఉన్నారు. ఈరోజు క్రైస్తవం అంతా మార్గం తప్పి వీళ్ళందరి కొరకు ఏం నిర్ణయింపబడింది? మార్గం తప్పిన చుక్కల కొరకు ఏం నిర్ణయింపబడింది? గాఢాంధకారము నిర్మింపబడి ఉన్నది, గాఢాంధకారము సిద్ధపరిచున్నది. ఒకప్పుడు తేజో నక్షత్రము, దేవునితో ఆరాధింపబడిన వాడు, దేవుని ఎదుట కన్నులు కాళ్ళు అన్నీ కప్పుకొని పరిశుద్ధుడు పరిశుద్ధుడు యెహోవా పరిశుద్ధుడు అని ఆరాధించిన ఒక దేవదూత తన మనసులో ఒక గర్వము మొదలైపోయింది. ఈ పట్టణాన్ని నేను పరిపాలించాలి. నక్క వేసుకున్న వేషం వేసుకున్నాడు వాడు కూడా. దేవుని కంటే సింహాసాన్ని హెచ్చించుకోవాలనుకున్నాడు. ఒక్కటే తన్ను అదో పాతాళానికి వెళ్ళిపోయాడు. ఎవడు? దేవదూత. ఎందుకంటే ఒకప్పుడు ఆరాధింపబడిన వాడే మార్గం తప్పితే మరణాన్ని అప్పగించి వాడి కొరకు దేవుని గాఢాంధకారాన్ని, పాతాళం, అగ్నిగుణాన్ని వాని కొరకే దేవుడు ఏం చేశాడు? సిద్ధపాటు చేశాడు. ఈరోజు కూడా మార్గం తప్పితే మాత్రం మనకు కూడా అదే. పవిత్రుల కొరకే కదా, పరిమళించేవారికే ఖచ్చితంగా రాసిపెట్టుకోండి. సంఘంలో పరిమళించేవాడికే ప్రభు ప్రతినిధిగా నిలుస్తాడు. ఫలించేవాడికే ప్రభు సాధనంగా వాడబడతాడు. సంఘానికి హెచ్చరిస్తున్నాడు. మనము ఫలించకుండా ప్రభువా నా ఎదలో ఎన్నో కోతలు ఉన్నాయి, ఎన్నో వేదనలు ఉన్నాయి, ఎన్నో రోదనలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి అని నువ్వు కన్నీటిని కార్చుకోకుండా, కన్నీటిని కార్చినా, నీ హృదయాన్ని కడుక్కోకుండా కన్నీటిని కార్చినా అది కడతేర్చబడుడికే కానీ కనికరింపబడుడికైతే కాదు. సనుగుతూ సంఘంలో నాకు అవి లేవు ఇవి లేవు అని ఒకవేళ నువ్వు సనుగుతూ ఒకవేళ ఉంటే అది సంహరింపబడుడికే తప్ప దేవునితో సమాధాన పడేదానికైతే కాదు. దేవుని ఎదుట నిలబడాలంటే యోగ్యత ఉండాలి. గురుగులు దేవుని సంఘంలో నిలగలేవు. పవిత్రులకే దేవుడు ప్రఖ్యాతినిస్తాడు. పవిత్రతను కాపాడుకునే వాళ్ళకే ప్రఖ్యాతనని ఇస్తారు. మనము దేవుని సన్నిధిలో మనం పాపాలు చేస్తూ పాపాలు చేస్తూ ఇంకా మాకు అది రాలేదు ఇది రాలేదని ఒకవేళ ప్రార్థించినా వేస్ట్, పాడెక్కిస్తాడు. అది పక్క. గోధుమలకు మాత్రమే దేవుని రాజ్యంలో ఘనత ఉంటుంది, గురువులకు లేదు దేవునిలో చోటు. ఇది పక్కా రాసి పెట్టుకోండి. మార్గం తప్పిన చుక్కలు, ఒక కయ్యను మార్గం తప్పాడు, ఒక బిలాము మార్గం తప్పాడు, ఒక కోరహు మార్గం తప్పాడు. దేవునికి విరోధంగా పోటెత్తేశారు.
దేవుని ప్రజల మీద తిరుగుబాటు చేశారు. అందుకని మార్గం తప్పిన చుక్కలకు గాఢాంధకారంలో ఏముంది? శిక్ష ఉంది అని రాయించాడు. ఒకవేళ ఇప్పుడు కూడా మనము కయ్యను నడిచిన మార్గంలో, బిలాము నడిచిన మార్గంలో, ఒకవేళ కోరహు నడిచిన మార్గంలో ఇంకా మనము నడిచినట్లయితే, అదే మార్గంలో కొనసాగించినట్లయితే, నీతిని అనుభవపూర్వకంగా తెలుసుకొని కూడా ఇక్కడికి వచ్చి మనం ఇన్ని మాటలు విని ప్రతి ఆదివారం పూట విని కూడా వదిలిపెడితే, మార్గము తప్పిన చుక్కలకు గాఢాంధకారంలో శిక్ష తప్పదు అన్నాడు. మనకు కూడా శిక్ష, మరణించిన తర్వాత శిక్ష. ప్రభువునందు ఆయన పాదాల దగ్గర పడి ఉంటేనే మనకు రక్ష, లేదంటే ప్రతి ఒక్కడికి తప్పదు శిక్ష. అది సంఘంలో ఉన్నవాడైనా సమాజంలో ఉన్నవాడైనా, సంఘంలో ఉన్నవాడికే ఎక్కువ కోత ఉంటుంది. ఖచ్చితంగా ఆయన చేతిలో ఉంది. ఆయన ఆ చాటను ఏం చేస్తున్నాడు? విసురుతున్నాడు. విసిరైన గట్టి గింజలైతే ఆయన పాదాల కింద ఉంటాయి. పొట్టి గింజలైతే గాలికి ఎదగొట్టి పొట్టు వలె ఎగిరిపోతాయి. ఏదో ఒక రోజు అగ్ని పెట్టి కాల్చేస్తాడు. అదే గట్టి గింజ అయిందనుకో, ఆయన పాదాలను ముద్దులాడుతాయి. క్రైస్తవంలో చాలామంది పొట్టి గింజలు ఉన్నాడు, కానీ తెలియట్లేదు. మార్గం తప్పుతున్న చుక్కల కొరకు గాఢాంధకారం సిద్ధపరిచాడని తెలియట్లేదు. ఆ మార్గం తప్పిన చుక్కలు ఎవరు? ఆయన చాట విసురుతున్నప్పుడు ఎగిరిపోయిన పొట్టు ఇది. ఈరోజు క్రైస్తవం అంతా పొట్టుతో నింపబడింది. ఆ పొట్టును ఏదో ఒక రోజు దేవుడు దగ్గరుండి కాల్చేస్తాడు. అది అక్షర సత్యం. సో ఇన్ని విలువైన మాటలు మనం విన్నాం కనుక దేవుడి యొక్క సన్నిధిలో మార్గం తప్పే చుక్కలుగా ఉండకుండా మరణం వరకు మన యథార్థతను, మన పవిత్రతను, మన భక్తిని కొనసాగించి ఆయన సన్నిధానంలో మనందరం మరణించిన తర్వాత మనందరం నిలబడాలని దేవుడు ఈరోజు ఆశించి కోరుకున్నాడు. ఆయన మార్గంలో విడిచిపెట్టే వాళ్ళు కాకుండా ఆయన పట్టుకునే విధంగా ఉండాలని దేవుడు ఆలోచించి ఇన్ని మాటలు చెప్పాడు. విని మనందరము ఫలించి దేవుని సన్నిధిలో నిలబడాలని దేవుడు కోరుకుంటున్నాడు కదా. చిన్న ప్రార్థనతో వాక్య భాగాన్ని ముగించేస్తాం. తర్వాత అలాగే తలనుంచండి.